మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఇంతకుముందు గతంలో కూడా నా ఇంటర్వ్యూలో చెప్పారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఇంజినీర్లు ఉన్నారు కదా సార్. అంటే వాళ్ళకి తెలవదా? ఇప్పుడు మీరున్నారు. మీలాంటి సలహాదారులు, ప్రభుత్వ ఏం సలహాదారులు తెలవాలి? చాలామంది ఉన్నారు. ఏం తెలవాలి? అంటే ఈ పూడిక తీయాలి, ఈ వాటర్ ఇట్లా పోతది, లేకపోతే ఈ వాటర్‌ని ఇట్లా స్టోర్ చేసుకొని ఇట్లా యూజ్ చేసుకోవాలంటే సీఎంకి సలహాదారులు ఎవరు లేరంటారా? సలహాలు ఇవ్వకుండా కాదు. అప్పుడు సార్ జరిగింది ఒక అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సార్. అప్పుడు జరిగిందేమో ఉద్దేశపూరిత కుట్ర, ఇప్పుడు సార్ నేను ఇప్పుడు గురించి మాట్లాడుతున్నా. అసమర్థత అన్ని ఉండి వినట్లేదంటారా మీరు? అన్ని ఆయనకు థింక్ ట్యాంక్ లేదు. రేవంత్ రెడ్డి అంటే థింక్ ట్యాంక్ ఆల్రెడీ చాలా థింక్ ట్యాంకులు ఉన్నాయి సార్ చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి. ఏది మరి పాలమూరు రంగారెడ్డిలో ఎందుకు తట్టడి మనదియలే? కొండారెడ్డిపల్లెకి ఎందుకు నీళ్ళు పోతలేవు? కోడంగల్కి ఎందుకు నీళ్ళు పోతలేవు? కేసీఆర్ 70-80% కంప్లీట్ చేసి పెట్టాడు. అదే కాంగ్రెస్ 70-80% కంప్లీట్ చేసిన వాటిని టాప్ ప్రియారిటీ ఇచ్చి కేవలం సంవత్సరంన్నరల కలవకుర్తి నెట్టంపాడు భీమా పనిచేసేటట్టు చేశాడు. 2014లో పాలమూరు జిల్లాకు వచ్చిన నీళ్లు 1 లక్ష ఎకరాలకు, 2023లో పాలమూరు జిల్లాకు వచ్చే 11 లక్షల ఎకరాలకు. ఆయన బొంబాయి వలస పాట పట్టించిండు పాలమూరు లేబర్ని. రివర్స్ వలసలు వచ్చినాయే కేసీఆర్ వల్ల. 1 లక్ష ఎకరాలకు నీళ్ళు వచ్చేదాన్ని 11 లక్షల ఎకరాలకు తీసుకెళ్ళారు. మరి ఈయన ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు ఆ వదిలిపెట్టిన 70%కు ఇంకో 20,000 కోట్లో 15,000 కోట్లో ఇచ్చుంటే, అప్పు తెచ్చి ఇచ్చినా కూడా నీళ్లు పొలాలకు వచ్చేటి కదా. ఒక పాలమూరు రంగారెడ్డి చాలా మందికి తెలియదు. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. కాళేశ్వరము కాదు, మన శ్రీశైలము 3 సార్లు నిండింది మొన్న వర్షాకాలం. ఎగ్జాక్ట్లీ 3 సార్లు వలుగుపడ్డది. నీళ్ళు ఎక్కడ పోయినాయి? వదిలిపెట్టారు సార్. వదిలిపెట్టలే. ఆ నీళ్ళన్నీ పోతిరెడ్డిపాడు ద్వారా, తర్వాత ఎస్ఆర్బిసి ద్వారా, వలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ మొత్తం కూడా 400 టీఎంసీలు తరలిపోయినాయి. అంటే పవర్ హౌస్ కూడా మునిగిపోయింది ఒకసారి. కోస్తాకు రాయలసీమకు ఈ నీళ్ళన్నీ తరలిపోయినాయి. నేను చెప్పేది మొన్న రేవంత్ రెడ్డి పాలన. వర్షాకాలంలో 3 సార్లు నిండింది శ్రీశైలం. మొత్తం లేవు. ఇప్పుడు ఏంటంటే 215 టీఎంసీలు స్టోర్ అయి ఉండాలి. ఇప్పుడున్నాయి 130 టీఎంసీలు లేవు. మొత్తం తరలిపోయినాయి. రేవంత్ రెడ్డి రుణం తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడుది. అంటే ఇప్పుడు మీరేమంటారు? ఆ వాటర్ని మనం డైవర్ట్ చేసుకోవట్లేదంటారా? మన దగ్గర స్టోరేజ్ కెపాసిటీ లేదంటారా? సరే, నీకు నాకు మన మహబూబ్నగర్ జిల్లా వల్ల కాదు, మనం మహబూబ్నగర్ జిల్లా వల్ల కాదు. ఈ మట్టిలోనే పుట్టాను, రేపు సస్తే ఇక్కడ కలుస్తా అనే పెద్ద మనిషి ఆ నీళ్ళని ఎందుకు మహబూబ్నగర్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేడు? ఎందుకు వలస జల దోపిడీని ఆపడం లేదు? మళ్ళీ 2014కు ముందు ఏదైతే నీళ్ళ దోపిడీ ఉందో అది మొదలైంది. ఇప్పుడు ఆపాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు స్టోరేజ్, ఇప్పుడు మీరు కాళేశ్వరం కడితే దాని కింద అన్నారం, సుందిల్లా ఇట్లాంటి స్టోరేజ్ కెపాసిటీ కొంత ఉంది మనకి. మిగిలింది కొంత సముద్రంలో కలుస్తుంది, అది సెకండరీ. ఇప్పుడు దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? ఏం సలహా ఇస్తారు గవర్నమెంట్కి? సలహా తీసుకున్న పరిస్థితుల్లో వాళ్ళు లేనప్పుడు సరే సార్, ఇప్పుడు మన కామన్ మ్యాన్ కన్నా తెలవడానికి, అరే బాబు ఈ ముఖ్యమంత్రి ఇట్లా చేస్తుండో అని చెప్పడానికి కనీసం అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ ఉండుంటే ఈ పాటికి దాని లక్ష్యం పూర్తయ్యేది. ఆయన దిగిపోయిన తర్వాత ₹1 దాని మీద పెట్టలేదు, తట్టేడు మట్టి తీయలేదు. డబ్బులు లేవు అంటే మరి మూసీకి ఎక్కడి వస్తున్నాయి? 1,50,000 క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఇప్పుడు నేను ఇందాక మీరు డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? కేసీఆర్ వచ్చినప్పుడు డబ్బులు ఉన్నాయి. పోనీ అప్పుడు రెవెన్యూ ఓన్లీ 59,000 కోట్లే కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? అంటే అప్పు తెచ్చి ఆ డబ్బులను రైతులకు ఫ్రీ బీజ్ ద్వారా పథకాలకు ఇద్దామనుకున్నోడికి ఈ అభివృద్ధి మీద ఎందుకు మనసు ఉంటుంది? ఉంటుందా? ప్రయారిటైజ్ చేసుకోవాలి కదా తను. దేని మీద పెట్టాలి, దేని మీద పెట్టకూడదు. ఖజానాలో ఉన్న రైతు బంధు డబ్బులను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వనపర్తి ఎమ్మెల్యేకి, ఇట్లాంటి వాళ్ళకు బిల్లులు చెల్లించడానికి ఇచ్చినోడు రైతుల మీద ప్రేమ ఉందా, పార్టీ నాయకుల మీద ప్రేమ ఉందా? నేను మీరు ఒక మార్క్ వేయడానికైనా పాత కాళేశ్వరం కరెంటు బిల్లులే 100 కోట్లు ఉన్నాయి ఇప్పటిదాకా కూడా ఉంటాయి కదా శ్రీనివాస్ గారు. మరి పాత కాళేశ్వరం పనిచేస్తుందా సార్? కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ నుంచి వాటర్ వస్తున్నాయో చాలా మంది తెలియదు. ఇప్పుడు ఈయన వచ్చినాక బంద్ చేసిండు కదా. అంతకుముందు పనిచేసింది, ఇప్పుడు పని చేయట్లేదు అంటారా? అంతకుముందు ఆయనే ప్రతి సంవత్సరం కూడా పంపులు నడిపించాడు, అన్ని నింపాడు. మల్లన్న సాగర్లో కూడా 50% వరకు నింపాడు, కొండపోచమ్మ సాగర్ నింపాడు. ఆ నీళ్ళని దాదాపుగా 15-16 జిల్లాలకు, తెలంగాణలో 33 జిల్లాల్లో 15-16 జిల్లాలకు ఇచ్చాడు. హైదరాబాద్ మంచినీటి సమస్య పరిష్కారం అయింది. ఆయన చాలా అద్భుతంగా 4 సంవత్సరాలు 2019 జనవరి 21 నాడు జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్ అది. 23 వర్షాకాలం పంటల వరకు అద్భుతంగా ఇచ్చాడు కేసీఆర్ గారు. దాని కింద పడిన పాటలు అంటే వ్యవసాయం క్యుములేటివ్గా చూస్తే 60 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం వల్ల. మరి ఆ మోటార్ల పరిస్థితి ఏంటి సార్? మరి అంటే ఇప్పుడు అవి జంగు పడుతూ ఉంటాయి, రస్ట్ పడుతూ ఉంటాయి, 1000 కోట్లు ఖర్చు పెట్టారు దానికి కదా. అంటే దాన్ని ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేస్తుంటే మంచిగా ఉంటాయి, ఆపరేట్ చేయకపోతే మళ్ళీ వాటికి సర్వీసింగ్ అవసరం. రైట్ సార్, ఇందాక మీరు ఒకటి ఎక్స్క్యూప్ అయ్యారు. అంటే లైక్ మూసి ప్రక్షాళన చెయ్యాలా వద్దా? స్ట్రైట్ క్వశ్చన్. ఫస్ట్ చెయ్యాలా వద్దా చెప్పి దాని డీటెయిల్ ఇవ్వండి మీరు. నేను ఒక వాటర్ మ్యాన్ని. అంటే ఇవాళ తెలంగాణలో నా చైర్మన్ పదవి పోయినా కూడా భారతదేశంలో నదుల మీద నేను చైర్మన్గా కొనసాగుతున్నా ఎన్జిఓ సెక్టార్లో. ఏ నదినైనా ప్రక్షాళన చేయాలంటాం,
ఏ నదినైనా పునర్జీవింపజేయాలంటాం. Hmm. సో ఆ దిశలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే మొట్టమొదటిసారి ఒక నదికి సరిహద్దులను నియమించింది. భారతదేశంలో ఏ నదికి సరిహద్దులు లేవు. మూసీ నదికి 3 ఏళ్ళు కష్టపడి దాని బౌండరీస్ డిసైడ్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది. ప్రక్షాళన చేయడానికి ఈయనలాగా పోయి రాత్రి ఇళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇది చేయలే. ఫస్ట్ ఏమనుకున్నాడంటే ఈ నీళ్లు మురికి నీరు బదులు మంచినీరు వచ్చేటట్టు చేద్దామని అనుకున్నారు. ఎట్లా వస్తాయి సార్ అవి? కాళేశ్వరం నుంచి, గోదావరి నుంచి, లేకపోతే మనం తెప్పించుకునే సోర్స్ లేదు. 3,600 కోట్లు ఒకటే ఒక్క మీటింగ్లో డిసిషన్ తీసుకొని ఎస్టీపీలకు శాంక్షన్ చేశారు. ఆ ఎస్టీపీలన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి ఎస్టీపీ, కొన్ని పూర్తి, కొన్ని కాదు. మూసీలోకి మురికి నీరు వచ్చే ప్రతి నాలాను ఎస్టీపీ పెట్టారు. అవి కంప్లీట్ అయ్యి ఫంక్షన్ చేయిస్తే మురికి నీరు ఆగిపోతుంది ఫస్ట్. తర్వాత ఉస్మాన్ సాగర్, గడిపేట అంటాం, హిమాయత్ సాగర్, ఈ రెండింటి నీళ్ళను మనం తాగడానికి వాడట్లేదు, ఎందుకంటే పైనుంచి కంటామినేషన్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వాటిని డీలింగ్ చేయాలనుకున్నాడు. 111 జీవోని ఎత్తేయడానికి కూడా కారణం అదే. డీలింగ్ చేసి అవి గోదావరి కృష్ణా నీళ్లతో నింపి మూసీలో ఒక మంచి నీటిని ప్రవహింపజేయాలి. నల్గొండ జిల్లా రైతాంగానికి కానీ హైదరాబాద్లో ఆ మూసీ నదిని ఆ నీళ్ళని తాగేటట్టు చేయాలనుకున్నాడు ఆయన. అంటే డ్రైనేజ్ రాకుండా నాలాస్ అన్ని ఎలిమినేట్ చేసి ఎస్టీపీ కనీసం తాగడానికి లేకపోయినా డొమెస్టిక్ లాన్స్ కోసమో, గోల్ఫ్ కోర్స్ కోసమో, ఇతరత్రాను ఉపయోగించాలని అనుకున్నాడు. ఆ దిశలో చాలా దూరం ప్రయాణం చేశారు. తర్వాత ఈయన వచ్చాడు, ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. కాకపోతే ఈయన రావడమే మూసి సరిహద్దులలో ఉన్న ఇళ్ళన్నింటినీ తొలగించే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇది మూసీ కోసం కాదు, రేపు ఎంటర్టైన్మెంట్ పార్కులు, టూరిజము, దానివల్ల ఈయన అస్మదీయులకు, దగ్గర వాళ్ళకు, కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిన వాళ్ళకు పెద్ద పెద్ద స్థలాలు ఇచ్చి, ఎందుకంటే హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ కదా, పెద్ద పెద్ద స్థలాలు ఇచ్చి వాటిల్లో డబ్బులు దండుకోవడము, ఇట్లాంటి కార్యక్రమాలు సార్ డైరెక్ట్గా చెప్తున్నారు కదా. హైడ్రా అనే ఒక దాన్ని పెట్టి ఒక జియో చేయించుకొని దాని తర్వాత అక్కడ FTLలో ఉన్నాయి, ఈ బార్డర్ మెంచుకులో ఉన్నాయి, ఈ రకం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఆగిపోయిందంటే హైడ్రా ఆగిపోద్దని చెప్పాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. అంటే ఇప్పుడు మీరు ఆరోపణ చేస్తున్నారా, నిజమేనా సార్? అంటే డబ్బులు తీసుకోవడానికే ఈ ప్లాన్ వేసారంటారా? నేను ఇప్పుడు కాదు, నేను వెరీ బిగినింగ్ నుంచి చెప్తున్నా. నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీద దాడి జరిగిన రోజే ఇది కేవలం డబ్బున్న వాళ్ళను బెదిరించి డబ్బులు దండుకోవడానికి, హైకమాండ్కి పంపడానికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓట్లేసినందుకు ప్రజలను, టీఆర్ఎస్కే ఓట్లేశారు కదా హైదరాబాద్ ప్రజలు, ఒక్క సీట్ రాలే కదా కాంగ్రెస్కి. మల్లెడ్డి రంగారెడ్డి ఒకటి పెరిఫెరీలో గెలిచాడు. అది కూడా ఆయన సొంత, ఆయనకున్న వ్యక్తిత్వం. ఎందుకంటే అంతకుముందు చాలా తక్కువ తేడాతో పోయింది ఆయన, 2,000 ఓట్ల తేడాతో.